కొనసాగుతున్నాయి. భారీ వర్షాలు రాకాసి వరదలతో కామారెడ్డి మొత్తం కకావికలమైపోయింది. ఇంకా జల దిగ్బంధంలోనే పలు కాలనీలున్నాయి. వాహనాలు ఇళ్లలోని సామాగ్రి మొత్తం కొట్టుకుపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలకు మరో 2 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. గండిపట్టంతో ప్రమాదకరంగా మారింది బీబీపేట చెరువు. షేర్ బీబీపేట గ్రామస్తులను ఖాళీ చేయించారు అధికారులు. బీబీపేట చెరువు గండి పూడ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తూ ఉన్నారు. నలువైపులా కామారెడ్డికి నిలిచిపోయాయి రాకపోకలు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 55 చెరువులకు గండి పడింది. మా ప్రతినిధి దివాకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు కామారెడ్డి నుండి. మరిన్ని డీటెయిల్స్ తో దివాకర్, ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? వాహనాలు అలాగే ఇంట్లోని సామాగ్రి అంతా కొట్టుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. రైట్ నౌ సిచ్యువేషన్ అంటే అధికారులు ఏం చెప్తున్నారు? వరద కామారెడ్డి జిల్లాలో జల విధ్వంసం సృష్టించిందని చెప్పవచ్చు. ఇప్పుడు వర్షం తగ్గినప్పటికీ వరద కష్టాలు కొనసాగుతున్నాయి. ఇంకా కామారెడ్డి పట్టణానికి వచ్చే అన్ని రోడ్లు కూడా బ్లాక్ ఉన్నాయి. చుట్టూ నలుమూలు ఉన్నటువంటి ప్రధాన రోడ్లన్నీ కూడా ధ్వంసం కావడం జరిగింది. అటు జాతీయ రహదారి పైన కూడా 3 చోట్ల జాతీయ రహదారి పైన ధ్వంసం అవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 25 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం మనం కామారెడ్డి పెద్ద చెరువును చూపించవచ్చు. ఈ పెద్ద చెరువు పొంగి పొరలడంతోనే కామారెడ్డి జల దిగ్బంధంలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి పెద్ద చెరువు నుంచి అలుగు పారడంతో ముందుకు వచ్చినట్టు 9 కాలనీలన్నీ కూడా నీట మునిగాయి. ఇవన్నీ కూడా ఇప్పటి వరకు కూడా కాలనీల్లో బురద కష్టాలు కొనసాగుతున్నాయి. వాళ్ళంతా చంటి పాపలతో బయట చెట్ల కింద వేరే బంధువుల ఇళ్లలో తలదాచుకుంటున్నారు. ఈ వరద కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. సహాయం కోసం వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఇళ్లలో ఉన్నటువంటి సామాగ్రి మొత్తం కూడా కొట్టుకపోయింది. వాళ్ళు వంట సామాగ్రితో పాటు వాళ్ళ కట్టు బట్టలు కూడా అన్ని నీటి పాలయ్యాయి. వాళ్ళంతా తలదాచుకునేందుకు ఎదురు చూస్తున్నారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియని దీనమైన పరిస్థితిలో ఉన్నారు. అటు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మొత్తం చెరువులలో 46 చెరువులు ఇప్పటికే ధ్వంసం కావడం జరిగింది. ప్రధాన జాతీయ రహదారితో పాటు మరిన్ని రోడ్లు అంటే R&B రోడ్లు 34 చోట్ల ధ్వంసమైనట్లు అధికారులు చెప్తారు. భారీ ఆస్తి నష్టం జరిగింది. అయితే ఈ వరదలకు 2 మృత్యువాత పడగా మరొకరు వాళ్ళు వరదలో గల్లంతయ్యారు. అయితే బీబీపేటలో ప్రస్తుతం బీబీపేట చెరువు ప్రమాదకరంగా ఉంది. అక్కడ బీబీపేట చెరువుకు గండి పడడంతో గండి పూడ్చే పనిలో ఉన్నారు అధికారులు. కానీ ఆ చెరువు కట్ట ఏ క్షణంలోనైనా తెగిపోతుందేమోని దిగువగా ఉన్నటువంటి గ్రామాలు ప్రజలు భయపడుతున్నారు. ఇప్పటికే జిల్లాలో ఎటు చూసినా కానీ జల వలయం కొనసాగుతుంది. ఇంకా లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు వచ్చి చేరుతూనే ఉంది. కామారెడ్డి పట్టణం అంతా కూడా అతలాకుతలమైంది. ఇక్కడ ఉన్నటువంటి GR కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ, బతుకుమ్మకుంట కాలనీలో ప్రజలు ఇప్పటికి కూడా నీటిలోనే ఉన్నారు. వారంతా కూడా సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. అటు పంట పొలాల విషయానికి వస్తే దాదాపు 30,000 ఎకరాలకు పైగా కూడా పంట నష్టం జరిగినట్లు అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద కామారెడ్డి జిల్లాని జల దిగ్బంధంలో ఉంది. ఇప్పటికి కూడా వరద కష్టాలు కామారెడ్డి జిల్లా వెంటాడుతున్నాయని చెప్పవచ్చు. రైట్ దివాకర్. సో ప్రస్తుతం వరద తగ్గిన తరువాత హౌసింగ్ బోర్డ్ కాలనీ కామారెడ్డి నుంచి మనం దృశ్యాలు చూస్తూ ఉన్నాం. వరద కష్టాలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తం రోడ్లు తెగిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు కామారెడ్డి ప్రజలు. అయితే పునరుద్ధరణ పనులైతే అధికారులు చేపట్టారు. ప్రస్తుతం వరద తగ్గడంతో వరద కష్టాలైతే ఇంకా కొనసాగుతున్నాయి.